యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త కండిషన్‌లో ఉన్న మారుతి సుజుకి వ్యాగనర్ కార్ అయితే సేల్‌కైతే తెచ్చానన్న. చాలా మంచి కండిషన్‌లో అయితే ఉంది వెహికల్ వచ్చేసరికి. అండ్ వెహికల్ కూడా రీజనబుల్ ధరకైతే వస్తుందన్న. కార్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో కవర్ చేశాను. ఇదొచ్చేసరికి బ్లాక్ అండ్ డాష్ కలర్‌లో బండైతే అందుబాటులో అయితే ఉంది. కార్ యొక్క ఇన్ఫర్మేషన్ అయిన మోడలు, ప్రైజు, లొకేషను మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోలో కవర్ చేశాను. ఇంక్లూడింగ్ కార్ యొక్క అన్ని ఫోటోస్ కూడా వీడియోలో అయితే పెట్టాను. సో వీడియోని చివరి వరకు అయితే చూడండి. మీకు మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమన్నా కార్స్ గానీ, వెహికల్స్ గానీ సేల్‌కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోలు అయితే పంపండి అన్న. మనం సేల్ చేసి పెడతాం. మీ కార్‌ని లేదా వెహికల్‌ని మన ద్వారా అమ్మాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోలు అయితే పంపండి అన్న. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. మీరు యూట్యూబ్‌లో కన్నా ముందుగా మన కార్ సేల్ వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్‌లో అయితే జాయిన్ కండి. లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. టైటిల్ పైన నొక్కినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అయితదన్న. వాట్సాప్‌లో జాయిన్ అవ్వడం అస్సలు మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇదొచ్చేసరికి మారుతి సుజుకి వ్యాగనర్ అన్న. న్యూ కండిషన్‌లో అయితే ఉంది. కార్ వచ్చేసరికి వ్యాగనర్. కార్‌కి ఎలాంటి రిపేర్లు గానీ, మైనర్ ఇష్యూస్ గానీ లెవ్వని ఓనర్ చెప్తున్నాడు. మీరు డైరెక్ట్‌గా తీసుకొని వాడుకోవచ్చు. అలాంటి కండిషన్‌లో అయితే ఉంది. నీట్ అండ్ క్లీన్ కండిషన్‌లో అయితే ఉందన్న. వెహికల్ వచ్చేసరికి సింగిల్ ఓనర్ వెహికల్ చాలా తక్కువగా నడిసిన బండైతే అనొచ్చు. ఇక ఈ కార్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇదొచ్చేసరికి 2011 మోడల్ కార్ అన్న. 2011 మోడల్ కారు. అయినా కూడా చాలా మంచి కండిషన్‌లో అయితే ఉంది. అండ్ కార్ యొక్క టైర్స్ కండిషన్ దాదాపుగా 75% లైఫ్ అయితే ఉందని ఓనర్ చెప్తున్నాడు. టైర్ల కండిషను చాలా తక్కువగా నడిచిన వెహికల్ అన్న. రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 80,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. 80,000 కిలోమీటర్స్ అయితే వెహికల్ అయితే తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ఉన్నట్లు ఓనర్ చెప్తున్నా. ఎలాంటి ట్యాంపరింగ్ అయితే లేదు. మీరు ఫుల్‌గా చెక్ చేసి అయితే తీసుకోవచ్చు. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే నీట్ అండ్ సింపుల్ ఇంటీరియర్ అయితే ఉందన్న. అన్ని పార్ట్స్ వర్కింగ్ కండిషన్‌లో అయితే ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్‌గా ఉండి అన్నీ క్లియర్‌గా ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడన్న. మీకు అన్ని పేపర్స్ ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాడు. పేపర్స్ విషయంలో ఎలాంటి ఇష్యూ అయితే రాదు. ఇది అన్న కార్ రిలేటెడ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే కింద కామెంట్ చేయండి. ఇక ఈ కార్ యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. తక్కువ బడ్జెట్‌లో మంచి కండిషన్‌లో ఉన్న కార్లు ఈ ఛానల్‌లో తేవడం జరుగుతుంది. ఒక్కసారి ఛానల్‌ని ఓపెన్ చేసి చెక్ చేసుకున్న తర్వాతనే సబ్స్క్రైబ్ కొట్టేసుకోండి. ఇక ఈ కార్ ధర ఓనరు 2,25,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనర్ 2,25,000 చెప్తున్న. ప్రైస్ నెగోషియేటబుల్. మాట్లాడుకున్న రేట్ ఓనర్ డెఫినెట్‌గా తగ్గిస్తాడు. లొకేషన్ వచ్చేసరికి కాకినాడ ఏరియాలో బండి అయితే అందుబాటులో అయితే ఉందన్న. ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో కాకినాడ రీజియన్ ఆంధ్రప్రదేశ్ స్టేటు. మీకు నెక్స్ట్ ఏ ఏరియాలో ఏ మోడల్ కార్లు కావాలో కామెంట్ అయితే చేసేయండి. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్‌లో ఉంటదన్న. మీరు డైరెక్ట్ ఓనర్‌తోనే మాట్లాడుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ ఉండదన్న ఓనర్ నంబరు కింద కామెంట్ బాక్స్‌లో అయితే ఉంటది. మీరు డైరెక్ట్ ఓనర్‌తోని మాట్లాడుకొని వెహికల్ తీసుకోండి. అండ్ మన దగ్గర ఇలాంటి డీలర్ గాని, మీడియేటర్ గాని ఉండరన్న. అందుకే తక్కువ బడ్జెట్‌లో మంచి కండిషన్‌లో ఉన్న కార్లు అయితే తేవడం జరుగుతది. ఒకవేళ కార్ సోల్డ్ అవుట్ అయినట్లయితే కామెంట్ బాక్స్‌లో నుంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతది. అది గమనించగలరన్న. రెగ్యులర్‌గా తక్కువ బడ్జెట్‌లో మంచి కండిషన్‌లో ఉన్న కార్లను చూసి తీసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్‌లో పెట్టుకోండి అన్న. సో మీరు నేను పెట్టిన వీడియో మిస్ కాకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కార్‌తోనైతే కలుసుకుందామన్న. అంతవరకు సెలవు. జై